సహస్రావధాని, అవధాన సరస్వతి, ధారణ చక్రవర్తి డాక్టర్ మేడసాని మోహన్ గారు 1955 ఏప్రిల్ 19న చిత్తూరు జిల్లా నడింపల్లె గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు సాహిత్యానికి, అవధాన విద్యకు అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 600కి పైగా అష్టావధానాలు, అనేక శతావధానాలు, సహస్రావధానాలు, పంచసహస్రావధానాలు నిర్వహించి ఒకేసారి 5000 మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మహాసహస్రావధాని గారు. అందుకే సాహిత్య ప్రపంచం ఆయనను సరస్వతీపుత్రుడు, ధారణ చక్రవర్తి వంటి గొప్ప బిరుదులతో సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారిగా పనిచేస్తూ వెంకటేశ్వర వాంగ్మయం, హిందూ ధర్మ ప్రచారం, సాంప్రదాయ పరిరక్షణ కార్యక్రమాలకు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. భాగవతం, మహాభారతం, రామాయణం, శ్రీకృష్ణ లీలా విభూతి, కురుక్షేత్ర సంగ్రామం వంటి అనేక ఆధ్యాత్మిక విషయాలపై ఆయన ప్రవచనాలు, సప్తాహాలు భారతదేశంలో మాత్రమే కాక అమెరికా, సింగపూర్ వంటి విదేశాల్లో కూడా తెలుగు ప్రజలను, భారతీయ సంస్కృతిని అలరించాయి. తన ధారణశక్తి రహస్యాన్ని గురించి మీడియా అడిగినప్పుడు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ప్రత్యేకంగా తయారు చేసిన వుడ్ పిరమిడ్లో కూర్చుని 3 గంటల పాటు ధ్యానయోగ సాధన చేస్తాను. అందుకే నా మనస్సు ఎప్పుడూ స్పష్టంగా, సజీవంగా ఉంటుందని ఆయన వినయంగా చెప్పుకున్నారు. తెలుగు భాష, పద్య వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ అవధాన ప్రక్రియను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఈ మహానుభావుడి అవధానాలు, ప్రవచనాలు, సేవలు మనకు గర్వకారణం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకి స్ఫూర్తి. తెలుగు సాహిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహామేధావి డాక్టర్ మేడసాని మోహన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు PMC.